అహేతుకంగా మనం చూపించేటటువంటి ప్రేమ ఏదైతే ఉందో అదే స్వచ్ఛమైనది, అదే శాశ్వతమైనటువంటిది. కాబట్టి అటువంటి ప్రేమ ఎవరి మీద ఉంటుంది? మన మీదే మనకుంటుంది, మన ఆత్మ మీద మనకుంటుంది. మనకంటే భిన్నమైనటువంటి దాని మీద మనకు ఉండదు. అంటే అక్కడికి ఏమైంది? అద్వైత తత్వంలో భగవంతుడు అనేటటువంటి వాడు మన ఆత్మస్వరూపుడు. మన ఆత్మస్వరూపుడైనటువంటి భగవంతుడి మీద మనకి స్వచ్ఛమైన అహేతుకమైన ప్రీతి అనేది ఉండాలి. అంటే ఆ ప్రీతే భక్తి. స్వచ్ఛమైనటువంటి భక్తి ఉండాలి అనంటే అది ఆ భగవంతుడు మన యొక్క మన ఆత్మ మనకు ఎలాగో ఆ భగవంతుడు కూడా మనకు అలాగే అయినప్పుడు మాత్రమే ఆ భగవంతుడి మీద మనం స్వచ్ఛమైనటువంటి ప్రీతిని, భక్తిని పొందగలుగుతాం. అదే మనకంటే భిన్నమైపోయాడంటే భగవంతుడు అప్పుడు ఏమవుతుంది అనంటే, ఎలాగైతే మనం ఇంకోళ్ళ మీద ప్రేమను చూపిస్తామో అది నేరుగా వచ్చినట్టు అహేతుకమైనటువంటిది కాదో సహేతుకమైనటువంటిదో అలా అయిపోతుంది. అంటే అది రెండవ లెక్కలోకి వెళ్ళిపోతుంది. అది మొదటి స్థానంలోకి రాదు, అది రెండో స్థానంలోకి వెళ్తుంది. అంటే అది కూడా ఒక భక్తే, అది భక్తి కాదు అని అనట్లేదు. ఇప్పుడు ఇంకోళ్ళ మీద ఉండేటటువంటి ప్రేమ కూడా ప్రేమే, అది కాదు అని మనం అనట్లేదు. కానీ అది దానికంటే గొప్పది మన మీద మనకు ఉండేటటువంటిది, అది కూడా ప్రేమే. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ద్వైతంలో మనకంటే భిన్నుడు అని చెప్పేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ సిద్ధాంతం ఏదైతే ఉందో అందులో భక్తి అనేది లేనే లేదు అని అనట్లేదు. అందులోనూ భక్తి ఉండనే ఉంది, ఆ భక్తికి ఒక స్థానం ఉండనే ఉంది, విశేషంగా అది ఉండనే ఉంది. కానీ మేము చెప్పేది ఏమిటంటే అద్వైతంలో దానికంటే కూడా ఇంకా విశేషమైనటువంటిది స్వచ్ఛమైనటువంటి భక్తి అనేది, భక్తికి స్థానం ఉన్నది. అందుకే శంకరాచార్యుల వారు తమ యొక్క భాష్యాల్లో, గ్రంథాల్లో ఎంతో విస్తారంగా అద్వైతాన్ని చెప్పినా కూడా భక్తిని కూడా చెప్పారు. రెండింటినీ చెప్పింది శంకరాచార్యుల వారిగా. ఒకవైపు అద్వైతాన్ని గురించి కూడా చెప్పారు. ఒకవేళ అద్వైతంలో భక్తికి స్థానమే లేదు అని చెప్పేట్టయితే అప్పుడు శంకరాచార్యుల వారు భజగోవిందం భజగోవిందని ఎందుకు చెప్పారు? ఇంకా రకరకాలుగా చాలా చోట్ల భక్తి గురించి శంకరాచార్యుల వారు ఎంతో గొప్పగా చెప్పారు. భక్తి కిన్న కరోత్యహో వనచరో భక్తావతం సాయతే అని అంటారు ఒక మాట. దీని అర్థం ఏమిటి? ఈ భక్తి ఉంటే ఏది సాధ్యం కాదు, అన్నీ కూడా సాధ్యం అవుతాయి. భక్తితో మనం చేస్తే దేన్నైనా భగవంతుడు స్వీకరిస్తాడు అనే దానికి ఉదాహరణగా చెప్తూ శంకరాచార్యుల వారు అహో వనచరో భక్తావతంసాయతే అని అన్నారు. అహో అంటే ఆశ్చర్యం. ఏమిటి? వనచరహ, ఒక అడవిలో ఉన్నటువంటి ఒక వేటగాడు, అంటే కన్నప్ప, భక్త కన్నప్ప గురించి శంకరాచార్యుల వారు ఈ మాట అని చెప్పారు. వనచరహ, వాడు అడవిలో ఉండేటటువంటి వాడు, వాడికి దీని గురించి, భక్తి గురించి ఏమీ తెలియదు. అటువంటి వ్యక్తి కూడా ఇవాల్టి రోజున భక్తావతంసాయతే, భక్తులందరిలోనూ భగవద్భక్తుల యొక్క పేర్లను చెప్పేటప్పుడు మొట్టమొదట మనం చెప్పేటటువంటి పేర్లలో కన్నప్ప పేరు ఒకటి. అంత గొప్ప స్థానాన్ని ఆ కన్నప్ప పొందాడు అనంటే దాని అర్థం ఏమిటి? అది దేనివల్ల సాధ్యమైంది? భక్తి వల్లే సాధ్యమైంది. కాబట్టి ఇది భక్తి యొక్క గొప్పదనం అని శంకరాచార్యుల వారే చెప్పారు. అద్వైత తత్వం గురించి శంకరులే చెప్పారు, ఈ భక్తి గురించి కూడా శంకరులే చెప్పారు. ఒకవేళ అద్వైతంలో భక్తికి స్థానమే లేదు అని అంటే శంకరులు భక్తి గురించి ఎందుకు చెప్తారు? కాబట్టి అక్కడికి ఏమైంది అని అంటే అద్వైతంలో భక్తికి విశేషమైనటువంటి స్థానం ఉంది. భక్తికి ఒక విశేషమైనటువంటి, అంటే అహేతుకమైన స్వచ్ఛమైనటువంటి భక్తికి ఎక్కడ స్థానం ఉన్నది అని అంటే అద్వైతంలో ఉంటుంది. ఎందుకంటే అద్వైతంలో మన యొక్క ఆత్మ అనేది, ఆత్మ మీద మనకి ఎలాగైతే అహేతుకమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రీతి అనేది ఉన్నదో అదేవిధంగా ఆ భగవంతుడు కూడా మన ఆత్మస్వరూపుడే అయి ఉన్నాడు. కాబట్టి ఆ భగవంతుడి మీద మనకి అహేతుకమైనటువంటి భక్తి అనేది ఉంటుంది. తద్వారా మనం ఇంకా విశేషంగా భగవంతుడిని ఆరాధించగలుగుతాం. అదే వేరే భగవంతుడు మనకంటే భిన్నం అనేటటువంటి ఇది కనుక భావన కనుక ఉంటే అప్పుడు ఏమవుతుంది అని అంటే అక్కడ భక్తికి స్థానం ఉంది, లేదనట్లేదు. కానీ అది దేనివల్ల వచ్చింది అని అంటే మన యొక్క ఆత్మ మీద మనకు ఉండేటటువంటి భక్తి ద్వారా వచ్చినాయి. ఎలాగైతే ఇంకో వ్యక్తుల మీద మనం ఎలాగైతే ప్రేమను చూపిస్తామో అలా ప్రేమను చూపించినట్టు మాత్రమే భగవంతుడి మీద అలా ప్రేమను చూపించినట్టు మాత్రమే అవుతుందే తప్ప స్వచ్ఛమైనటువంటి ప్రీతిని చూపించినట్టు అవ్వదు. కాబట్టి అటువంటి గొప్ప భక్తికి స్థానం అనేది ఎక్కడుంది అని అంటే అద్వైతంలోనే ఉండేది. అక్కడికి భగవంతుడు మన యొక్క ఆత్మస్వరూపుడే అయ్యున్నాడు. కాబట్టి మన ఆత్మస్వరూపుడైనటువంటి భగవంతుడి మీద స్వచ్ఛమైనటువంటి భక్తిని మనం చూపించగలుగుతాం. అదేవిధంగా ఆ ఆత్మస్వరూపుడే అయినప్పటికీ ఒక మాయ వల్ల, అంటే మాయ అనేది అదే ఉపాధి అని అంటారు దాని శాస్త్రంలో, ఆ మాయ వల్ల కొంత భిన్నంగా ఆ భగవంతుడు మనకి ఆ భగవంతుడికి మధ్యలో ఒక భేదం అనేది కల్పితంగా వచ్చింది. కాబట్టి భగవంతుడు వేరు, నేను వేరు అనేటటువంటి వ్యవహారం కూడా ఉంది. ఇటు భగవంతుడు నాకంటే గొప్పవాడు అనేటటువంటి వ్యవహారము ఉన్నది. కానీ వాస్తవంగా
భగవంతుడు ఆ యొక్క ఆత్మస్వరూపుడే కాబట్టి ఆ భగవంతుడిని విశేషంగా అక్కడ స్వచ్ఛమైనటువంటి భక్తితో భగవంతుడిని ఆరాధించడానికి కూడా ఇక్కడ అవకాశం ఉన్నది. అంటే నాకంటే భిన్నంగా, అంటే కల్పితమైనటువంటి ఆ భేదాన్ని పెట్టుకొని భగవంతుణ్ణి నాకంటే భిన్నంగా గొప్పగా చూడడానికి కూడా ఇక్కడ ఒక అవకాశం